జ్యోతి. ఈరోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య సైనసైటిస్. అసలు సైనసైటిస్ అంటే ఏమిటో ముందుగా వివరిస్తారా అండి? అలాగేనమ్మా. ఈ సైనసైటిస్ అంటే ఏంటంటే, సైనస్లు అంటే కొన్ని గాలి గదులు మనకి ముక్కుకి పక్కన, తర్వాత ఈ నుదుట్లో ఈ భాగంలోను, దీని కింద ఇలా 3 చోట్ల గాలి గదులు ఉంటాయి. మనం గాలి తీసుకునేటప్పుడు ముక్కు బాగా పనిచేయడానికి, మన లోపల ఉన్న క్రియలు సక్రమంగా జరగడానికి ఈ గాలి గదులు బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే ఒక్కొక్కసారి ఏంటంటే ఈ గాలి గదుల్లో కొంచెం ఇన్ఫ్లమేషన్, అంటే కొంత వాపు రావడం కానీ, లేకపోతే కొంచెం చీము లాంటివి చేరడం, అంటే కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో చీము లాంటివి చేరుతూ ఉంటుంది. అలాంటివి చేరినప్పుడు ఇక రకరకాల లక్షణాలతోటి ఒక సమస్య ఎదురైనప్పుడు దాన్ని ఏమంటామంటే సైనసైటిస్ అని చెప్తాం. అంటే సైనస్లో వచ్చేటువంటి ఇన్ఫ్లమేషన్ని సైనసైటిస్ అంటారు. డాక్టర్ గారు, మరి ఈ సైనసైటిస్ వచ్చినప్పుడు లక్షణాలు ఏ విధంగా ఉంటాయో వివరిస్తారండి? ఈ లక్షణాలు ఏమేంటంటే, మొట్టమొదట కొంచెం ముక్కు మూసుకుపోయినట్టు ఉండడం కానీ, కొంతమందిలో అలాంటి లక్షణం కనపడుతుంది, బ్లాక్ అయిపోయినట్టు కానీ. కొంతమందిలో ఏంటంటే కారుతూనే ఉంటుంది, ఎప్పుడు చూసినా నీరు కారుతూ ఉంటుంది. ఈ 2 రకాలుగా కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాగే కొంచెం ఎక్కువగా తుమ్ములు వస్తూ ఉంటాయి, కొంతమందిలో పొద్దునే బాగా తుమ్ములు వస్తూ ఉండడం అనేది. చీటికి మాటికి తలనొప్పి ఒకటి వస్తూ ఉంటుంది. ఈ తలనొప్పి కూడా ఏంటంటే కొంచెం ఎక్కువగా ఈ భాగంలో, కణతల భాగంలో కానీ, అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ భాగంలో కానీ ఎక్కువగా వస్తుంటుంది. ఎందుకంటే అక్కడున్న సైనస్లో ఇన్ఫ్లమేషన్ వస్తుంటుంది కనుక ఈ భాగాల్లో తలనొప్పి ఎక్కువగా రావడం అని కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే కొంచెం తల వంచినప్పుడు ఏదో ఒక బరువు, భారం ఎక్కువగా అనిపించటం లాంటి ఒక భావం కూడా ఈ సైనసైటిస్లో కనపడుతూ ఉంటుంది. సైనసైటిస్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఈ సమస్య కొంచెం దీర్ఘకాలంగా బాధిస్తూ ఉంటుంది, ఒక పట్టాన తగ్గిపోదన్నమాట అది. అటువంటి సమస్య ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఆహారంలో కొంచెం మార్పులు చేసుకోవాలి వాళ్ళు. అంటే చల్లటి పదార్థాలు తీసుకోవడం అనేది బాగా తగ్గించేసుకోవాలి. అలాగే తీపి పదార్థాలు, అంటే స్వీట్స్ కానీ, లేకపోతే చాక్లెట్స్ కానీ, కేక్స్ కానీ, ఇలాంటివి బాగా తగ్గించుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ సైనసైటిస్ సమస్య ఉన్నప్పుడు కఫం ఎక్కువైపోయినట్టు అనమాట. శరీరంలో కఫ పదార్థం ఎక్కువయ్యి అది ఇన్ఫ్లమేషన్ కారణం అవుతుంది. కఫాన్ని పెంచేటువంటి ఆహార పదార్థాలను తగ్గించుకోవాలి. అంటే ఈ తీపివి, చాక్లెట్వి, తర్వాత కూల్ డ్రింక్స్, ఈ కేకులు, ఇవన్నీ కూడా ఏంటంటే కఫాన్ని బాగా పెంచేసి ఈ సైనసైటిస్ని బాగా పెంచేటువంటి గుణం ఉన్నవి కనుక అటువంటి ఆహార పదార్థాలని మానేసేయాలి. మానేసి ఇటువంటివి తీసుకోవాలంటే కొంచెం ఇవన్నీ తగ్గాలంటే కొంచెం అల్లము, వెల్లుల్లి, ఆ తర్వాత ఏంటంటే ఇంగువ, సొంఠి, మిరియాలు, ఇటువంటి పదార్థాలని కొంచెం ఆహారంలో ఎక్కువగా తీసుకుంటున్నట్టయితే ఇవి కఫాన్ని బాగా తగ్గించి ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి సహాయపడతాయి కనుక వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఈ చల్లటి వాతావరణంలోకి వెళ్ళడం కానీ, చల్లటి పదార్థాలు తీసుకోవడం కానీ, ఈ తర్వాత అతిగా స్వీట్స్ అవి తీసుకోవడం కానీ, బాగా తినేసి వెంటనే నిద్రపోవడం కానీ, ఇలాంటివి చేయకుండా ఉన్నట్టయితే కనుక ఈ కఫం ఎక్కువైపోయి సైనసైటిస్ రావడం అనే సమస్యని మనం ముందుగానే నివారించుకోవచ్చు. డాక్టర్ గారు, సైనసైటిస్ నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? అలాగేనమ్మా. ఈ ఔషధం తయారు చేయడానికి మనం తీసుకున్నటువంటి మొట్టమొదటి మూలిక వచ. ఈ వచాని తెలుగులో వసకొమ్ము అని కూడా అంటూ ఉంటారు. దీనికి ఒక పేరు సంస్కృతంలో ఏంటంటే ఉగ్రగంధ అని ఒకటి ఉంది. అంటే దీనికి ఉన్నటువంటి ఘాటు వాసన కూడా ఒక ప్రత్యేకమైన గుణం అనమాట. ఈ ఘాటు వాసన వల్ల ఇది సైనసైటిస్లో చాలా మంచి గుణాన్ని చూపించేటువంటి మూలికగా చెప్పుకోవచ్చు మనం. ఈ వచాన్ని చూర్ణం చేసి ఆ చూర్ణాన్ని సుమారుగా ఒక 30 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడైతే మీకు కొద్దిగా ఔషధం తయారు చేసుకోవడానికి కాస్తంత చూర్ణాన్ని తీసి విడిగా పెట్టుంచుతాను. ఇప్పుడు మనం తీసుకోబోయేటువంటి మరొక ముఖ్యమైన మూలిక ఏంటంటే కటుక రోహిణి. ఈ కటుక రోహిణి కూడా ఇన్ఫ్లమేషన్లని, ఇన్ఫెక్షన్లని తగ్గించేటువంటి గుణం చాలా బాగా ఉందన్నమాట. ఇందాక వచ చెప్పుకున్నాం, వచకి అలాగే ఇన్ఫెక్షన్లు, ఇన్ఫ్లమేషన్లు తగ్గించేటువంటి గుణం ఉంది. అలాగే ఈ కటుక రోహిణికి కూడా ఇన్ఫెక్షన్లు తగ్గించేటువంటి గుణం బాగా ఉందన్నమాట. ఈ కటుక రోహిణి చూర్ణాన్ని ఒక 10 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిపాటి ఔషధం తీసుకునేందుకు ఎంత చూర్ణం కావాలో అంత చూర్ణం తీసి ఇందాక చూర్ణంతో కలుపుకుందాం. మనం తర్వాత తీసుకోబోయేటువంటి మూలిక కరక్కాయ. కరక్కాయకు కూడా ఇన్ఫ్లమేషన్లు తగ్గించేటువంటి గుణం, ఇన్ఫెక్షన్ తగ్గించేటువంటి గుణం కూడా ఉంది. అలాగే కరక్కాయకి ఏంటంటే ఎక్కడైనా కొంచెం స్రావాలు అవి ఎక్కువగా ఉన్నట్టయితే కనుక వాటిని ఎండించే లక్షణం కూడా ఉందన్నమాట. అంటే ఈ సైనసైటిస్లో వచ్చేటువంటి అధిక స్రావాలు, లోపల ఉన్నటువంటి ద్రవ పదార్థాలు ఏంటంటే ఒక్కొక్కసారి పసు కానీ, లేకపోతే మామూలు నీటి పదార్థం కానీ, ఏదైనా సరే దాటిని తగ్గించేటువంటి గుణం ఈ కరక్కాయకు ఉంది. కరక్కాయ చూర్ణాన్ని కూడా 10 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి.
ఇప్పుడు మీకు చూపించడానికి కొద్దిపాటి ఔషధానికి ఎంత చూర్ణం కావాలో అంత మాత్రం తీసుకుని ఒక గిన్నెలో పెట్టి ఉంచుతాను. తర్వాత మనం తీసుకోబోయేటువంటిది వావిలాకు. వావిలాకులకి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం, అంటే ఎటువంటి ఇన్ఫెక్షన్లు ఉన్నా వాటి నుంచి వచ్చేటువంటి నొప్పులు కానీ ఏవైనా సరే తగ్గించేటువంటి గుణం చాలా బాగా ఉంది. ఈ వావిలాకులు కూడా మనకి చుట్టుపక్కల చాలా తేలిగ్గా దొరికేటువంటి మూలిక ఇది. ఈ ఆకులను తీసుకొచ్చి కొంచెం నీడలో ఎండబెట్టి చూర్ణం చేసుకోండి. ఈ చూర్ణాన్ని కూడా ఒక 10 గ్రాముల పరిమాణంలో తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కొద్దిపాటి ఔషధానికి కాస్తంత చూర్ణాన్ని తీసుకుని ఇందాక చూర్ణాలతో కలుపుకుందాం. తర్వాత మూలిక చందనం. చందనానికి కూడా ఈ కొంచెం ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్లు కానీ ఇన్ఫెక్షన్లు కానీ ఉన్నాయంటే వాటిని తగ్గించేటువంటి గుణం ఉంది. అలాగే దీనికి చలవ చేసే గుణం ఒకటి ఉంది. చలవ చేయడం అంటే ఏంటంటే ఏదో కఫాన్ని పెంచేసి ఇబ్బంది పెట్టే గుణం అని కాదు, ఇన్ఫ్లమేషన్లను తగ్గించడానికి కూడా ఒక చలవ చేసే గుణం కావాలి. ఆ గుణం ఉన్నటువంటి మూలికని మనం ఈ ఔషధంలో వాడుకుంటున్నాం. ఈ చందనం చూర్ణం కూడా 10 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు కొద్దిపాటి ఔషధానికి కాస్తంత చూర్ణాన్ని తీసి ఇందాక చూర్ణాలతో కలుపుతాను. ఇప్పుడు మన ఔషధానికి కావాల్సినటువంటి 5 మూలికల చూర్ణాలు సిద్ధంగా ఉన్నాయి. వీటిని బాగా కలుపుదాం. ఈ చూర్ణాలన్నింటినీ బాగా కలుపుకుని ఈ చూర్ణాలకి ఏం చేయాలంటే ఒక 500 మిల్లీలీటర్ల నీటిని కలపాలి. ఇప్పుడు కొద్దిపాటి పరిమాణంలో నేను చేస్తున్నటువంటి ఔషధానికి దానికి సరిపోయినంత నీటిని ఇందులో పోస్తున్నాను. ఈ ఔషధాల మిశ్రమాన్ని నీటిని కలిపేసి వీటిని పొయ్యి మీద పెట్టాలి. పొయ్యి మీద పెట్టి సన్నటి మంట మీద కాచాలన్నమాట. అంటే 500 మిల్లీలీటర్ల నీటిని మనం పొయ్యి మీద పెట్టినట్టయితే అందులో 4వ వంతు మాత్రం మిగిలేలాగా, అంటే సుమారుగా ఒక 125 మిల్లీలీటర్లు మిగిలేలాగా కాచాలి. కొంచెం ఎక్కువసేపే కాచాలి, సన్నటి మంట మీదే కాచాలి. ఎప్పుడు కూడా కషాయాలు చేసేటప్పుడు గబగబా తొందరపడి ఎప్పుడు పెద్ద మంట పెట్టకండి. ఆ పెద్ద మంట పెట్టడం వల్ల ఏమవుతుందంటే గబగబా నీరు ఎగిరిపోతుంది, కానీ ఔషధ సారం మీకు మిగలదన్నమాట. అందుకని సన్నటి మంట మీద పెట్టి కాచుకోవాలి. ఇలా కాచుకున్న తర్వాత మిగిలినటువంటి 125 మిల్లీలీటర్ల ఈ కషాయానికి నువ్వుల నూనెని కలపాలి. ఆ నువ్వుల నూనె ఎంత కలపాలంటే సుమారుగా ఒక 40 మిల్లీలీటర్లు కలపాలన్నమాట. కషాయం అంటే కాచిన కషాయానికి నువ్వుల నూనెను కూడా కలిపి మళ్ళీ పొయ్యి మీద పెట్టాలి. మళ్ళీ పొయ్యి మీద పెట్టి కేవలం నూనె మాత్రమే మిగిలేలాగా అంతవరకు కాచుకొని నూనె మిగిలిన తర్వాత దాన్ని వడపోసి ఉంచుకోవాలి. వడపోసి ఒక చిన్న సీసాలో పోసి ఉంచుకోండి. ఈ ఔషధాన్ని ఎలా ఉపయోగించుకోవాలంటే ఈ సైనసైటిస్ సమస్య ఉన్నవాళ్ళు ఈ ఔషధాన్ని పొద్దున్నే పళ్ళు తోముకున్న తర్వాత ఎటువంటి ఆహారం తీసుకోకుండా దీన్ని ముక్కులో చుక్కలుగా వేసుకోవాలన్నమాట. అంటే సుమారుగా ఒక 3-4 చుక్కల్ని 2 ముక్కుల్లోనూ వేసుకొని ఒక 10 నిమిషాల పాటు పడుకోండి. ఆ తర్వాత లేచి మీ నిత్యకృత్యాలు తీర్చుకోవచ్చు. ఇలా కనుక చేసినట్టయితే ఈ సైనసైటిస్ సమస్య తేలిగ్గా అదుపులోకి వస్తుంది.